శుభవార్త ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు డ్రైవర్లు స్పాట్ లోనే చనిపోయారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర తెల్లవారుజామున 3 వాహనాలు ఢీకొన్నాయి. పశువుల లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఆగి ఉన్న లారీ డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సు పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 2 లారీల డ్రైవర్లు అలానే బస్ డ్రైవర్ కూడా స్పాట్ లో చనిపోయారు. ఈ ఘటనలో లారీ బస్సు ముందు భాగాలంతా కూడా నుజ్జు అయిపోయాయి. ప్రమాదంలో 5గురు చనిపోయారు, 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కావేరీ ట్రావెల్స్ బస్సు చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో కొంతమంది ఇరుక్కుపోయారు. వారిని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కావలి ముస్నూరు టోల్ ప్లాజా దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ లో 3 వెహికల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. పశువుల లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరొక లారీ ఢీకొట్టింది. దీంతో ముందు ఉన్న లారీ ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ని ఢీకొనడంతో ప్రమాదంలో స్పాట్ లో 3 డ్రైవర్లు 2 లారీల డ్రైవర్లు చనిపోయారు. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన డ్రైవర్ కూడా చనిపోయారు. ఆ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు బస్సులో ఇరుక్కుపోవడంతో అక్కడ ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లారీ ముందు భాగం ఏ విధంగా తుక్కైపోయిందో మనం చూస్తున్నాము. నుజ్జైపోయిన దృశ్యాలు చూస్తున్నాము. క్రష్ అయిపోయింది టోటల్ గా. దీంతో స్పాట్ లోనే 2 లారీల డ్రైవర్లు కూడా చనిపోయారు. అలాగే ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సుని ఢీకొనడంతో ఆ ట్రావెల్స్ బస్సుని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కూడా స్పాట్ లో చనిపోయారు. మొత్తం 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి సార్, అసలు ఎన్ని గంటలకు సరిగ్గా మీకు సమాచారం అందింది? ఆ క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు హాస్పిటల్లో? దాదాపు 2 గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగిందండి. దీంట్లో బస్సు ఒక లారీ పశువుల లోడ్తో కాళహస్తికి వెళ్తుంది హైదరాబాద్ నుంచి. దాన్ని ఇంకొక లారీ వెనక నుంచి హిట్ చేసి కంట్రోల్ చేయలేక డ్రైవరు డివైడర్ దాటి ఆపోజిట్ రోడ్లోకి రావడం జరిగింది. చెన్నై నుంచి హైదరాబాద్కు పోతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు దానికి తగలటం వలన బస్సులో ఉన్న డ్రైవర్ చనిపోయాడు. తర్వాత ఈ లారీలో ఒక డ్రైవరు, ఆ పశువుల లారీలో ఒక ప్యాసింజరు, 3 చనిపోయారు. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా బస్సులో ఉన్న వ్యక్తి చనిపోయారని తెలుస్తుంది. ఇంకా కొంతమందికి గాయాలైన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి పంపించాము. కొంతమంది కావలి హాస్పిటల్ ఉన్నారు, కొంతమంది నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళారు. అంటే కావేరీ బస్సులోకి సంబంధించి ఎంతమంది చనిపోయారు? అంటే ప్యాసింజర్లు 2 ఉన్నారని చెప్తున్నారు. ప్యాసింజర్లు 2 చనిపోయారని చెప్తున్నారు. మేము ఇక్కడ పంపించినప్పుడు అయితే బాగానే ఉన్నారు వాళ్ళు. మేము ఇక్కడ ఉన్నాము జరిగినప్పటి నుంచి కూడా. తర్వాత 2 చనిపోయారని తెలుస్తాము. అంటే స్పాట్లో డ్రైవర్ మాత్రం చనిపోయినట్టు గుర్తించారు. మిగిలినటువంటి 2 ప్యాసింజర్లు ఆసుపత్రిలో చనిపోయారనంట. లేదండి, ఆ బస్సులోనే 2 చనిపోయారు. ఇంకొక ప్యాసింజర్ చనిపోయాడు. తర్వాత బస్సులో ఇంజూరీ ఎంతమంది? దాదాపు ఒక 20 మంది దాకా ఇంజరీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పంపించాం, హాస్పిటల్ పంపించాం. 20 మంది క్షతగాత్రులు ఉన్నారు. వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఇక్కడ 4 మృతి చెందారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత మరొకరు మృతి చెందినట్టు పోలీసు అధికారులు చెబుతూ ఉన్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అవసరమైతే నెల్లూరు ఆసుపత్రికి కూడా తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నెల్లూరు ముసునూరు టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ని మనం చూస్తున్నాము. 3 వెహికల్స్ ప్రమాదానికి గురయ్యాయి. 2 లారీలు అలానే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యాయి. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అలాగే 2 లారీల డ్రైవర్లు కూడా 2 చనిపోయారు. 3 చనిపోయారు స్పాట్లోనే. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ముస్నూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. వాటన్నిటిని వెహికల్స్ని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారందరికీ చికిత్స అందిస్తున్నారు. స్పాట్లోనే 3 డ్రైవర్లు చనిపోయినట్లుగా తెలుస్తోంది. తుక్కైపోయి పూర్తిగా క్రష్ అయిపోయే వెహికల్స్, ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాము. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పశువుల లోడ్తో వెళ్తున్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొనటం, తర్వాత ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుందండి ఈ కావేరీ బస్సు. ఇక్కడ 7:30కి బయలుదేరింది.
నేను పెరుంగూడులో ఎక్కాను. కరెక్ట్గా ఇప్పుడు చూసేపటికి యాక్సిడెంట్ నిద్రలో ఉన్నాం, మంచి నిద్రలో. కరెక్ట్గా అరౌండ్ 2 o'clockకి బండి అలా బ్రేక్ కొట్టాడు, అద్దాలు పగిలిని. ఒక ఇన్స్టెంట్లో చూస్తే యాక్సిడెంట్ అయ్యి ఉంది. వెంటనే ఇక 100 కొట్టి వెంటనే వాళ్ళు వితిన్ 5 minutesలోనే రీచ్ అయ్యారు. 1033 కూడా కాల్ చేశామండి. ఇంకా అందరినీ వెకేట్ చేయించారు బస్సులో నుంచి. ఇద్దరు డెడ్ అయినట్టున్నారు, ఇంకా తెలియదండి. మిగతా వాళ్ళు కొంచెం ఇంజ్యూర్ అయ్యారు, అందరిని హాస్పిటల్ తీసుకెళ్ళారు.